నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర స్థాయిలో పరస్పర ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు ఎక్కువవుతున్నాయి. శవ రాజకీయాలు, హత్య రాజకీయాలు చేస్తోంది చంద్రబాబేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది గన్ కల్చరో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత కొన్ని మీడియా సంస్థలతో కలిసి మాఫియా ముఠాగా మారి అబద్దాలు, దొంగ సాక్ష్యాలతో వైసీపీపై బురద చల్లేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. హత్య రాజకీయాల వల్ల తమ కుటుంబమే ఎక్కువగా నష్టపోయిందని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1999 ఎన్నికలకు ముందు తన తాత రాజిరెడ్డిని టీడీపీ వారే హత్య చేశారని ఆరోపించారు. అసెంబ్లీలో వైఎస్ఆర్ ను ఉద్దేశించి చంద్రబాబు అన్న మాటలు తరువాతే ఆయన ప్రమాదంలో చనిపోయారని, అలాగే వివేకానంద రెడ్డి హత్య కేసులోని నిందితుడు దస్తగిరికి చంద్రబాబుకు ఒకే లాయర్ వకాల్తా పుచ్చుకోవటం వెనుక క్రిమినల్ బ్రెయిన్ ఉందన్నారు. ఎన్టీఆర్ వెన్నుపోటు, వంగవీటి రంగ హత్య, మల్లెల బాబ్జీ మరణాల వెనుక చంద్రబాబు హస్తం ఉందంటూ 77 ఏళ్ల వయసులో ఆయన ఇలాంటి కుట్ర రాజకీయాలు చేయటం సిగ్గుచేటని విమర్శించారు. జగన్ చేసిన ఈ విమర్శలపై మంత్రి నారా లోకేష్ కడప కార్యకర్తల సమావేశంలో తీవ్రంగా స్పందించారు. జగన్ ప్రెస్ మీట్ చూశాక ఆయనకు చీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇవ్వొచ్చని, ఆయన నటనకు భాస్కర్ అవార్డు గ్యారంటీ అని ఎద్దేవా చేశారు. సొంత తల్లిని, చెల్లిని తరిమేసి బాబాయిని లేపేసిన జగన్ ఆ నిందను చంద్రబాబుపై వేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. జగన్ మోసాలను ప్రజలు గ్రహించారని, అందుకే వైసీపీకి గొడ్డలి పార్టీ అని పేరు పెట్టామని లోకేష్ వ్యాఖ్యానించారు. రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ స్పష్టం చేశారు. గత 2 ఏళ్లలో 1,00,000 కోట్ల విలువైన పరిశ్రమలను రాయలసీమకు తెచ్చామని, 2029 ఎన్నికల నాటికి కడప స్టీల్ ప్లాంట్ లో కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ సైకో బ్యాచ్ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో కుట్రలు చేస్తోందని, కార్యకర్తలంతా దీనిపై అప్రమత్తంగా ఉండి వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని లోకేష్ వివరించారు. పెన్షన్లను 4,000కు పెంచామని, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ వంటి పథకాలను అందిస్తున్నామన్నారు. ఇప్పటికే 16,000 టీచర్ పోస్టులు, 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేపట్టామని, ఉగాదికి 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చామని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు గ్రూప్ రాజకీయాలకు, అహంకారానికి దూరంగా ఉండి ప్రజలతో మమేకం కావాలని సూచించారు. అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానంలో వర్చువల్ గా నిర్వహిస్తున్నట్లు లోకేష్ ప్రకటించారు. ప్రతి క్లస్టర్ లోనూ కార్యకర్తలను సమీకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన బాధ్యత పెరిగిందని, పార్టీ క్యాడర్ పై గత ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను తొలగించే బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. నియోజకవర్గ సమన్వయ సమావేశం అనంతరం లోకేష్ 89వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధుల కులగణన, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల గురించి, ఆర్టీపీపీ భూ నిర్వాసిత రైతులు తమ సీనియారిటీ సమస్యల గురించి మంత్రికి విన్నవించారు. అలాగే కడపలో బలిజ భవనానికి స్థలం, ఈడబ్ల్యూఎస్ కింద 5% రిజర్వేషన్ కల్పించాలని బలిజ సంక్షేమ సంఘం కోరగా, ఉంగనూరులో రోడ్డు ఆక్రమణపై వచ్చిన వినతులను పరిశీలించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.